ఈ కంపెనీ ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానితులతో నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మేము ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకొక సంవత్సరం రాబోతున్నాయి. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుమూల నుంచి పుష్కర స్నానానికి, పుణ్యస్నానం చేయడానికి రాబోతూ ఉన్నారు. ఈ పుణ్య స్నానానికి గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయి అనే పరిశీలనకు నేనైతే వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్ 6 మిలియన్ లీటర్స్ పర్ డే టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఆంధ్ర షుగర్స్ 0.5 మిలియన్ లీటర్స్ శుద్ధి చేసిన ఎఫ్లూయెంట్స్ అంటున్నారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షల్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover in the designated extent. And also aqua industries also should be more responsible. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తామంటే మిమ్మల్ని అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతి గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. ఇంతకుముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ we are trying to be dominating. We're not here to enforce. Here we are seeking your cooperation to follow the protocols. దీంట్లో భాగంగా మీరు ఇప్పుడు చూస్తే ఆంధ్ర పేపర్ మిల్ కానీ, ఉదాహరణకి డెల్టా పేపర్ మిల్ కానీ, డెల్టా పేపర్ మిల్ క్లోజ్ అయిపోయినా కానీ జీవనదిని చంపేస్తుంది. ఒక గోస్తని ఒక కాలం చంపేస్తుంది. అది ఎంత అయిపోయింది. అప్పుడు నీళ్లు ఈతలు కొట్టే ఆ గోస్తని పాయ భీమల దగ్గర పాయ ఈ రోజున అది ఒక మురికాలంలో అయిపోయింది. భయం కూడా ఏంటంటే అలాంటివి ఇప్పుడు చూస్తూ ఉంటాం. దాని కూడా ఇక్కడ మన ఫ్యాక్టరీస్ అన్ని చూస్తూ ఉంటే పొల్యూషన్స్, మురికి, ఊళ్ళో ఉన్న మురికంతా గోదావరిలోకి వచ్చేస్తుంది. వర్షం వస్తే ఓవర్ఫ్లోకి చెత్త, ప్లాస్టిక్ చెత్త కూడా లోపలికి వచ్చేస్తాం. ఇలాంటి చోట్ల పుష్కరాలని కండక్ట్ చేయడం అంటే చాలా సాహసోపేతమైన చర్య. ఇది మనం సరిగ్గా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా అవమానం. ఇప్పుడు మనం దీనికి మేజర్ కారణం ఒకటి సిటీ పొల్యూషన్, సిటీ ఉన్న ఏవైతే, రెండవది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. వాటిని శుద్ధి చేయకుండా కనుక మీరు వదిలేస్తే నీళ్ళలోకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీనిని మీ సైడ్ నుంచి మిటిగేషన్ మెజర్స్ నుంచి ఏం చేయగలరు, మీరు ఎలా చేయగలరు, సంబంధిత అధికారులు ఉన్నారు, లేదంటే మా సైడ్ నుంచి మేము ఏదైనా కరెక్ట్ చేసుకోవాలా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అది కూడా మాకు చెప్తుంది. కరెక్ట్ మెజర్స్ ఉన్నా కానీ ఇబ్బంది పెడుతున్నారా, టైం టు టైం చెక్స్ జరుగుతున్నాయి లేదని మీరు ఒకసారి వీఆర్ ఓపెన్ టు డెవలప్. మీరు మా పార్టీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు, అలాగే మిమ్మల్ని ఎవరన్నా సరే ఈ పొల్యూషన్ పేరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా, కూటమి నేతలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఏదైనా ఎక్స్టార్షన్ విధానాలు ఏదైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. మేము కోరుకునేదల్లా మిమ్మల్ని అలా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి పై స్థాయి నుంచి ఎక్కడ మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది ఎఫ్లూయెన్స్ మటుకు దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు గోదావరి నదుల్లోకి దయచేసి వదలదు.
ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థికపరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం. పొల్యూషన్ లేని పుష్కరాలని మనం సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అందువల్ల మీకు let us have a dialogue with each other and what you could do, and the same way I am open to dialogue also. మీరు మా సైడ్ నుంచి మేము ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు, ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే మేము అడిగినవి కూడా మీరు ఎంత కన్సిడర్ చేయగలరు అనేది కూడా మేము ఒకసారి చెప్పమని కోరుకుంటున్నాం. సో కలెక్టర్ గారిని ఇన్షియేట్ చేయండి. You can start with the Asago Industries. You can relax and talk. Sit and talk. మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుని First of all, it is great pleasure to call us. We are humble for your presence. Everybody can rise. We are very humble. Myself, P.K. Shukla, Vice President at Asago. Woman, 200 kV plant, ethanol, dedicated ethanol plant. All ethanol going to OMCs. And two things are very important. We are having complete ZLD with the best CPU, which is middle and best technology, and everything is in inorganic, everything is in control. To regular visits of pollution control board and everything. And next, we can say few dialogues between industry and all that. We can do everything what CSR levels, villages level, we are doing good. What ma'am says, lecture ma'am says, or what administration says, everything is being continuous pursuit of anything, sir. We are ready to give all the support, and we are having few and dialogues with the Ministerial Forum also, and we are doing with some ethanol manufacturer associations. We are meeting with all the persons. They are very much cooperative, and we love that industry in Andhra Pradesh under your guidance is very well under go forward more. And few dialogues between industry and all that. We can do everything what CSR levels, villages level, we are doing good. What ma'am says, lecture ma'am says, or what administration says, everything is being continuous pursuit of anything, sir. We are ready to give all the support, and we are having few and dialogues with the Ministerial Forum also, and we are doing with some ethanol manufacturer associations. We are meeting with all the persons. They are very much cooperative, and we love that industry in Andhra Pradesh under your guidance is very well under go forward more.